చాలా విరామం తర్వాత మళ్ళీ మీరు వెండితెర మీద లైవ్గాను చూసుకోబోతున్నారు. మీకు ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉంది? అంటే చాలా గ్యాప్ తర్వాత చూసుకోబోతున్నారు కదా, ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది మీకు? చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. అంటే నేను ప్లాన్ చేసి ఇదేదో రావాలి, లేకపోతే ఇప్పుడు ఈ టైంకి రావాలి అని ప్లాన్ చేసింది కాదు, కానీ ఏదైతే ప్రాసెస్ అయిందో ఆ ప్రాసెస్లో ఈ ఎక్సైట్మెంట్ ఇప్పుడు చాలా పీక్స్లో ఉంది. అంటే అది ఆ ప్రాసెస్ ప్రిపేర్ అయ్యింది కాదు, కానీ ఇప్పుడు ఇది చూడబోతున్నాం అనేది ప్రిపేర్ అయ్యింది కాబట్టి ఇది వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే మళ్ళీ సినిమాలో నటించడం మీకు అంటే పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందని మీరు మన అన్నారు. సో అంటే ఒకవైపు పుట్టింటికి వచ్చిన ఆనందం ఉన్నా కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉన్నారని ఒక స్వీట్ పెయిన్ ఏమన్నా ఉందా? డెఫినెట్గా ఉంటుందండి. అది అంటే అంటే నేను చెప్పడం లేదు, బట్ ఉంటుంది, అది అందరికీ ఉంటుంది. బట్ అది అంటే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మనము ఏదైనా సాధిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు దానికి ఒక సార్థకత ఉంటుంది. మనం ఏమి చేయకుండా ఊరికనే టైం వేస్ట్ చేసామా అలా చెయ్యం కాబట్టి ఎలాగో అది అప్పుడు ప్రాబ్లం. కానీ మనం ఏదో సాధించడానికి వచ్చినప్పుడు, ఏదో మంచిగా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు అది స్వీట్ పెయినే మీరు అనేది పెయిన్ ఉంది, కానీ దీన్ని కాంపెన్సేట్ చేస్తుంది చూడాలి. అంటే యూఎస్లో ఉన్న మీ ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా మిస్ అవుతుంటారు కదా డెఫినెట్గా? అది డెఫినెట్గా మిస్ అవుతారండి, మిస్ అవుతారు. ఇవి మిస్సింగ్ అనేది అన్ఫార్చునేట్గా ఇప్పుడు కష్టం, ఎందుకంటే నా వర్క్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అంత షూటింగ్లు మొత్తము యూఎస్లో అయిపోయేటట్టుగా ఇంకా ఏమీ లేవు. సో అలా ఉన్నప్పుడు మేబీ అక్కడ ఉంటూ చేసే వాళ్ళమేమో, బట్ ఇప్పుడు అలా కాదు కదా, అంతా ఇక్కడే కాబట్టి మరి ఇక్కడికి వచ్చి చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఈ తమ్ముడు సినిమాలో ఛాన్స్ వచ్చింది, మళ్ళీ మీరు రీఎంట్రీ ఇవ్వబోతున్నారని మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి? అంటే మీ కిడ్స్ కానీ మీ హస్బెండ్ కానీ? మా ఫ్యామిలీ అంటే చాలాసార్లు ఇదివరకు కూడా కొన్ని ఆఫర్స్ వచ్చేవి, అప్పుడు అందరూ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అది ఐదర్ నాకు ఎక్సైటింగ్గా అనిపించలేదు, లేకపోతే టైం లైన్ ఎందుకో అప్పుడు వర్కౌట్ అవ్వలేదు, ఏదో లాట్ ఆఫ్ థింగ్స్ అవ్వకపోయి ఉండొచ్చు. సో అందుకని ఇది కూడా ఉన్నప్పుడు సరే ఇవి విన్నాం కదా, మామూలుగా ఇది మామూలే కదా ఈ కాల్ అన్నట్టుగా లైట్గానే తీసుకున్నాం, పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఒక లైన్ నెరేషన్ చెప్పి, తర్వాత శ్రీరామ్ వేణు గారు డైరెక్టర్ అని చెప్పి, తర్వాత దిల్ రాజు గారు, నితిన్ గారు హీరో, ఇవన్నీ చెప్పంగానే ఇదేదో ఎక్సైటింగ్గా ఉంది, ఇదేదో అవుతే బాగుండేమో అనే థాట్కి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఓవర్ ప్రాసెస్లో విన్న తర్వాత స్టోరీ అప్పుడు ఇంకా ఇది అయితే చాలా బాగుంటుంది అని ఇంకా అప్పుడు ఫైనలైజ్ అవ్వలేదు. సో ఈ ప్రాసెస్లో అప్పుడు డిస్కషన్స్ అవుతున్నప్పుడు మేమంతా జనరల్లీ అందరం కూర్చునే మాట్లాడుకుంటామండి, బికాస్ దీంట్లో ఏమి అండ్ సో దట్ వే కిడ్స్ కూడా తెలుస్తుంది ఏమవుతుందో, మళ్ళీ వాళ్ళకి వెళ్ళి సపరేట్గా చెప్పకుండా. సో వాళ్ళు అన్నారు యూ షుడ్ డూ ఇట్, మేము మాకు వస్తే నువ్వు ఓకే అంటావు కదా, అలాగే అనుకుని యూ షుడ్ డూ ఇట్ అని చెప్పి అన్నారు. అంటే అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత మళ్ళీ ఒక 7 years 8 years గ్యాప్ వచ్చింది. అంటే ఈ గ్యాప్లో చేయాలని అనుకోలేదు అసలు మీరు? అంటే అసలు అమర్ అక్బర్ ఆంటోనీ నేను చెయ్యాలనుకున్న నా సినిమా కింద నేను కౌంట్ చేసుకోనండి అది యాక్చువల్లీ, ఎందుకంటే అది మా అమ్మాయి చేసింది అందులో, బేబీ ఇలియానా. సో అది మా అమ్మాయికి అది అట్రిబ్యూట్ అవ్వాలి, కానీ నాకు అవ్వకూడదు. ఎందుకంటే మా అమ్మాయితో పాటు నేను గార్డియన్గా వెళ్ళిన దాన్ని, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరు ఎలాగో వచ్చారు కదా, మీరు ఎందుకు చేయకూడదు అంటే, అప్పుడు కూడా నేను ఇంత చిన్న రోల్ కాదా అండి, ఏమైనా బెటర్ ఉన్నాయా అంటే ఇంకా లేడీస్కి ఏమీ లేవు అంటే, సరే అక్కడ ఎలాగో ఉన్నాను కాబట్టి అప్పటికప్పుడు డ్రెస్ కనిపించారు అంతే. సో వాంటెడ్ అది రీఎంట్రీ కిందకి మనం కన్సిడర్ చేయకూడదు. అసలు నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నేను ఎప్పుడు వాళ్ళు కూడా ప్రమోట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు అది తను సరదాగా మా రిక్వెస్ట్ మీద చేశారు కానీ అన్నట్టుగా కూడా శ్రీను వైట్ల గారు కూడా చెప్పారు. అది అసలు నేను రీఎంట్రీ, సో ఇదే రీఎంట్రీ, పర్ఫెక్ట్ రీఎంట్రీ ఇది. కరెక్ట్. అది జస్ట్ ఆబ్లిగేషన్ అనుకోండి, లేకపోతే ఆబ్లిగేషన్ మొహమాటం అనుకోండి, లేకపోతే సరదాగా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంతే. అంటే పర్టికులర్గా ఇలాంటి క్యారెక్టర్ రీఎంట్రీ ఇవ్వాలని ఏమన్నా, అంటే ఇలాంటి క్యారెక్టర్తో మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా అసలు యాక్చువల్గా మీరు ఈ సినిమా చేయకముందు? ఈ సినిమా అంటే అండి ఇలాంటి రోలు అలాంటి రోల్ మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే మనకి అలాగా క్రియేట్ చేయబడవు కాబట్టి
బట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతే ఉంటేనే వెళ్దాము అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నది అయితే షూర్. అంతగా నన్ను మోటివేట్ చేసి అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ వస్తే అప్పుడు చేద్దాం. రాలేదనుకోండి ఇలాగే వీఆర్ ఫైన్ కదా. సో అలా ఉంటుంది అని మేము అనుకున్న, నేను అనుకున్నాను అనమాట. సో